హే వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్. ఈ రెసిపీ ఇంట్లో చేసినా ఎక్కడ చేసినా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలామందికి ఇది ఇంట్లో ఎలా చేయాలి అని ఒక ఇది ఉంటుంది కదా, మనం చేస్తే పర్ఫెక్ట్గా రాదేమో అని. అలా ఏం లేదు, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది చాలా అంటే చాలా ఈజీ. నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసే చేశాను. ఇక్కడ స్పెషల్గా నేను ఏ కొత్త ఇంగ్రీడియంట్ అయితే యూస్ చేయలేదు. వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. ఇక్కడ ఫస్ట్ అయితే నేను చికెన్ మ్యారినేషన్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను. ఇలా ఈ సైజెస్లో పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్, ఇంకా ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశాను అనమాట. చాలామంది దీనికి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు. ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయట్లేదు, న్యాచురల్ కలరే బాగుంటుందని చెప్పి నేను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని అయితే దీన్ని కొంచెం ఈ ముక్కలన్నిటికీ ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు కాసేపు అయితే పక్కకు పెట్టేస్తాను. ఇవన్నీ అయితే బాగా మసాజ్ చేస్తున్నట్టు పీసెస్కి ఫస్ట్ అయితే బాగా కలుపుకోవాలి. మనం కలుపుకొని అయితే పక్కకు పెట్టేశాను. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ముందు ఎసరు పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ప్యాకెట్ నూడిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ నూడిల్స్ ఒక పొంగ నుంచి బాగా ఉడికించుకున్న తర్వాత ఈ నూడిల్స్ని అయితే వాష్ చేసుకుంటున్నాను. చూసారా, ఎలా ముట్టుకుంటే 2 ముక్కలు అయ్యేలాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వాష్ చేస్తున్నాను. ఇవి వాష్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ముందు చెప్పాను కదా, ఏ నూడిల్స్ అయినా సేమియా అయినా వాచిన తర్వాత చన్నీళ్ళు పోస్తే ముద్దలా అంటుపోదన్నమాట, పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది నేను హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నాను. ఈ చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో ఇక్కడ నేను ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 ఎగ్స్ని కూడా ఫ్రై చేసేసుకుని వాటిని కూడా బౌల్లోకి పక్కకు పెట్టేసుకుంటాను. మీకు చెప్పాను కదా, వెంటనే కదపకుండా కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి కదిపితే ముక్కలు అయితే పెద్దగా వస్తాయి, బాగుంటాయి తినడానికి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకుని పక్కకు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దీనికి సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తర్వాత ఉడికించుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, ఆ నూడిల్స్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేస్తూ మనం దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకున్నామంటే అయిపోతుంది. నూడిల్స్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు దీనిలోకి హోల్ గరం మసాలా, సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొంచెం సోయా సాస్, ఇంకొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసాను నేను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతే, పెద్ద కష్టమేం లేదు దీనిలో, చాలా ఈజీగా చేసేసేయచ్చు. బయటే తినాలి, బయట ఫుడ్సే తినాలి అని ఏం లేకుండా మనం ఇంట్లో కూడా చేసుకొని ఇలా హెల్తీగా అయితే మనం తినొచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ సెషన్లో కమెంట్స్ అయితే చేయండి. హోప్ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.